సొంత ఊర్లో సేవా కార్యక్రమం. పేద విద్యార్థుల భవిష్యత్తే నా ధ్యేయం. తలారి హనుమంతరావు సేవా కార్యక్రమంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం. కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవరి గ్రామంలో తలారి హనుమంతరావు జన్మించాడు. ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు ఆయన చదువు అభ్యసించాడు. ఉన్నత చదువులు చదువుకొని వ్యాపార నిమిత్తం బెంగళూరులో స్థిరపడ్డాడు. సొంత ఊరి కోసం ఏదో ఒకటి చేయాలనే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం పెరవలిలో పాఠశాల ఆవరణలో సర్వస్థితి పూజా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి తన 10వ తరగతి పూర్తి చేసుకున్న మిత్రులతో పాటు బంధువులు, పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో వేద పండితుల నడుమ పేద విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ అక్షరాభ్యాస కార్యక్రమానికి హాజరైన పిల్లలకి కూడా తన వంతు సహాయ నిమిత్తం విద్యార్థులకు కావలసిన పలకలు తదితర వాటిని ఉచితంగా అందించడంతో పాటు భోజన వసతి కల్పించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల గ్రామ పెద్దలు, పాఠశాల సిబ్బంది, మిత్రులు హనుమంతరావు సేవా కార్యక్రమంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. హనుమంతరావు కూడా తాను ఉన్న ఊరికి ఏదో చెయ్యాలన్న అచ్చంతో పేద విద్యార్థుల భవిష్యత్తు ధ్యేయంగా ముందుకు వెళ్తున్నానని మీడియా ద్వారా తన సందేశాన్ని వ్యక్తం చేశారు. పేద విద్యార్థులు కూడా భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతంపై గ్రామస్తులు, మిత్రులు, బంధువులు హనుమంతరావు అభినందిస్తూ పూలదండలతో ప్రశంసలు కురిపించారు. సరస్వతియే నమః. కింద చూడుతున్నారు. मंसूर फोटो పచ్చికార్ల తాలూకా కర్నూలు జిల్లా. నేను ఇక్కడ ఈ పెరవల గ్రామంలో విద్యను అభ్యసించి జీవనోపాధి నిమిత్తము నేను గది వరకు జరిగినాను. నేను ఇక్కడ విద్యార్థుల కోసము వీళ్ళు గ్రామంలో అంతా నిరాశత ఉండకూడదు, చదువు ఉండాలనే ఉద్దేశంతోన, చదువు వలన వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలని, చదువు వలన వాళ్ళు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోన మేము ఈ అక్షరాభ్యాసము మొదలుపెట్టినాము. అక్షరాభ్యాసం కంటే ముందు ఈ జగన్మాత సరస్వతీదేవి మందిరం నిర్మించినాము. సరస్వతీదేవి మందిరం నిర్మించినప్పుడు మాకు స్కూలు అధ్యాపక బృందము, తర్వాత ఈ విద్యార్థులు, గ్రామ ప్రజలు అందరూ సహకరించినారు. ఈ కార్యక్రమాన్ని మేము 5 సంవత్సరాల నుండి నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాము. ఇది ఇలాగే ముందుకు కూడా సాగిస్తామని కూడా మీకు మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. చదువు ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతోన నేను ఒకవేళ ఇది జీవనోపాధి నిమిత్తము మా పెరవలి గ్రామంకి దూరం ఉన్నా కూడా మా గ్రామానికి మంచి చేయాలనే ఉద్దేశంతో, ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో నేను అక్షరాభ్యాసాన్ని ఎంచుకున్నాను. ఈ అక్షరాభ్యాసం వల్ల గ్రామంలోని అందరూ చదువుకొని అభివృద్ధి చెంది వాళ్ళ భవిష్యత్తును మంచిగా చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మా అధ్యాపక బృందము, పాఠశాల బృందము, తర్వాత మా మిత్ర బృందము, మా బ్యాచ్ ఎస్ఎస్ఎల్సి 1982 బ్యాచ్ విద్యార్థుల సహకారంతో, మా బంధువులు, తర్వాత కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాము. ముందుకు ఇలాగే కూడా ఈ పిల్లల భవిష్యత్తు కోసము ఈ విద్యా విలువ గురించి ఇలాగే కొనసాగిస్తాము అని మీ అందరికీ మేము మనవి చేస్తున్నాము.
నా పేరు హనుమంతరావు. మాది పెరవలి గ్రామము. ఇదే ఊర్లో నేను చదువుకొని నేను జీవనోపాధి నిమిత్తము ఉద్యోగ నిమిత్తము బెంగళూరులో స్థిరపడినాను. బెంగళూరులోనే ఉన్నాను. నేను ప్రతి సంవత్సరము మా గ్రామానికి వచ్చి ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని మా అధ్యాపక బృందం సపోర్ట్తో, మా మిత్రులు, తర్వాత మా బ్యాచ్ SSLC 1982 బ్యాచ్ సపోర్ట్తో, మా కుటుంబ సభ్యులు, తర్వాత మా బంధుమిత్రుల సపోర్టును, గ్రామ ప్రజల సహకారంతో మేము ఈ అభివృద్ధి ఈ చదువు విలువ గురించి మేము ఎన్నుకొని ఇది సాగిస్తున్నాము. ఈ చదువు వలన భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరము నిర్వహిస్తున్నాము. థ్యాంక్ యూ.